రాజ్నాథ్ సింగ్ గారు ఈ రోజు ఆఫ్రికా దేశమైనటువంటి మొరాకోలో పర్యటిస్తున్నారు. మొరాకోలో పర్యటించినటువంటి మొట్టమొదటి భారత రక్షణ మంత్రి కావచ్చు లేదా విదేశీ రక్షణ మంత్రి కావచ్చు, ఆయనే మొట్టమొదటి రక్షణ మంత్రి. ఇంతవరకు ఏ దేశ రక్షణ మంత్రి అక్కడ పర్యటించలేదు. మన రాజ్నాథ్ సింగ్ గారే మొదటగా పర్యటించారు. అక్కడ మన భారతీయుల్ని అలాగే మొరాకో దేశస్తులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, నరేంద్ర మోదీ గారు ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారు అని ఒక ప్రశ్న వచ్చింది. యాంకర్ ప్రశ్న వేస్తే రిటైర్మెంట్ అవుతారు, ఖచ్చితంగా ఆయన రిటైర్మెంట్ అవుతారు. కానీ ఎప్పుడంటే 2029లో ఆయనే ఉంటారు, 2034లో ఆయనే ఉంటారు, 2039లో ఆయనే ఉంటారు, 2044, 2047 తర్వాత రిటైర్మెంట్ అవుతారు. వికసిత్ భారత్ సాధించిన తర్వాత అప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారు. అంతవరకు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన నాయకత్వంలోనే ఈ రోజు దేశం శాంతి శక్తికి ఒక రూపంగా మారింది. ఆయన ఈ రోజు ఈ వికసిత్ భారత్ ని వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే ఇంత అలుపెరిగిని శ్రమ పడుతున్నారు ఆయన. అలాంటి నాయకత్వాన్ని మనం ఎప్పుడూ కూడా కిందకి తోసేయాలని ప్రయత్నం చేయకూడదు. స్థిరమైనటువంటి నాయకత్వం ఈ రోజు దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ స్థిరమైనటువంటి నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ప్రపంచం ఈ రోజు మన వైపు చూస్తుందంటే మనలో ఉన్నటువంటి తయారీ రంగాన్ని చూసి. ఇంతకు ముందు ఎందుకు లేదంటే ఎక్కడికి వెళ్ళినా అప్పులు తీసుకురావడమే. మన దగ్గర తయారీ రంగము ప్రోద్బలం లేదు ప్రభుత్వంతో. ఏదో ప్రైవేట్ రంగాలు అది ఇంతకుముందు మామూలుగా ఒక దేశంలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రోద్బలం లేదు. అయితే పివి నరసింహారావు గారు వచ్చాక కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అయితే ఆయన్ని కూడా కాంగ్రెస్ పూర్తిగా పరిపాలించనివ్వలేదు. దానివల్ల ఆయన కూడా పారిశ్రామిక రంగానికి చాలా కృషి చేశారు, కానీ అది పూర్తి స్థాయిలో రూపాంతరం చెందలేదు. ఇప్పుడు మన తయారీ రంగం ఏదైతే ఉందో, మన మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అంతేందుకు జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత మనం ఎన్ని చేసాం అభివృద్ధి కార్యక్రమాలు. ఒక్క జిఎస్టీ అనే విప్లవం వల్ల ఈ రోజు మనకి ఒక వందే భారత్ లాంటి అభివృద్ధి చెందినటువంటి ఒక రైల్వే కనిపించింది. ఒక హైవేలు ఒక 60-70% హైవేలు కొత్తగా లైన్లు వేశారు. 40,000 కిలోమీటర్లు పెరిగాయి ఈ రోజు హైవేలు. అంటే ఎక్కడి నుండి తీసుకొచ్చారు డబ్బు? ఈ రోజు స్టార్టప్లకి 10,000 కోట్లు 15,000 కోట్లు పెట్టారు. ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ రోజు పేదలకి 4 కోట్ల ఇల్లు కట్టించి ఇచ్చారు మొత్తం దేశం మొత్తం మీద. ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇచ్చారు? ఈ రోజు ధారావి అయితే ఇంకా స్లమ్లోనే ఉంది, కానీ ఇంకా చాలా స్లమ్లు పోయాయి. మరి ఆ స్లమ్లన్నీ ఎక్కడికి పోయాయి? మరి మనం ఇవన్నీ చూసుకోవాలి. విద్యా వ్యవస్థకి 2 లక్షల కోట్ల రూపాయలు విద్య కోసం. మనం ఇవన్నీ గమనించాలి. నరేంద్ర మోదీ గారు ఉండడం అంటే కేవలం యావ కోసం కాదు, పదవి అనే ఒక యావ కోసం కాదు, ఆయన దేశం అనే యావ. ఆ దేశం బాగుంది, ఈ దేశం బాగుంది, మనం పోటీలు పెడతాం కదా. కానీ మనం మాత్రం సివిక్ సెన్స్ ఉండదు. మనకు మాత్రం ఒక పౌరులుగా మనకు ఒక క్రమశిక్షణ ఉండదు. ఒక క్రమశిక్షణతో వ్యవహరిస్తామా మనం? చెత్త ఉండకూడదు, చెత్త ఉంటది, మిగతా దేశాల్లాగా మనకు నీట్నెస్ ఉండదు అంటాం. కానీ మనమే చెత్త పోస్తాం. నువ్వు నేను పోస్తాం. ఇంకా జనాల గురించి కాదు, నువ్వు పోస్తావు నేను పోస్తాం. అలా చేయకుండా ఉండగలుగుతున్నామా? అన్ని విషయాల్లో ఈ రోజు మార్పులు వస్తున్నాయి అంటే స్థిరమైనటువంటి నాయకత్వం ఉండడం వల్లే.